హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు షాన్వి డైరీస్. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నా ఛానల్లో కుకింగ్, డైలీ రొటీన్, ఫ్యాషన్, బ్యూటీ టిప్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నా యూట్యూబ్ జర్నీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను ఒక ట్రెక్ పార్క్ చూపిస్తాను మీకు. సో ఇది ఫారెస్ట్ ట్రెక్ పార్క్. దాని ఎంట్రన్స్ ఇలా ఉంది. మేము ఇక్కడికైతే వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ బయట షాప్స్ ఉన్నాయి, ఎందుకంటే లోపల ఏం కొనడానికి అవైలబుల్ ఉండవు. సో ఇక్కడ తినడానికి మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఇది ఎంట్రన్స్ లోపల ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఆ టవర్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ట్రెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ పార్క్ అయితే చాలా ఫారెస్ట్ లాగా గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఇక్కడ డీర్ ఉంది కదా, ఇక్కడైతే పిక్స్ దిగచ్చు. అండ్ ఇక్కడ మ్యాప్లో రాక్ పెయింటింగ్స్ గురించి ఉందన్నమాట. సో రాక్స్ పైన డిఫరెంట్ యానిమల్స్ అన్నీ ఇక్కడ పెయింట్ చేశారు వీళ్ళు. ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ కొంచెం ఫిట్నెస్ రిలేటెడ్ గేమ్స్ ఉన్నాయి. మార్నింగ్ జాగింగ్, వాకింగ్ వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అయితే మనం కూడా ఆడుకోవచ్చు కొంచెం. ఇక్కడ మ్యాప్ ఉంది ట్రెక్ గురించి, ఎలా ట్రెక్కింగ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని. సో ఇక్కడ మ్యాప్ని చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మళ్ళీ చింపాంజీ పెయింట్ చేశారు రాక్ పైన. అండ్ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, నేచర్కి దగ్గరగా వెళ్ళాలంటే మనం ఈ పార్క్ని విజిట్ చేయొచ్చు. ఫ్యామిలీతో పాటు, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరితోనైనా విజిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒక చెరువు దగ్గరికి వెళ్తున్నాం, లేక్ అనమాట. పెద్ద చెరువు అని ఉంది అక్కడ. సో అక్కడికి వెళ్తుంటే ఇక్కడ పక్కన ట్రీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒక స్టోన్ పైన క్రొకడైల్తో ఆర్ట్ చేశారు, స్టోన్తో పెయింటింగ్ వేశారు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఆ లేక్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఈ లేక్ అయితే చాలా పెద్దగా, బ్యూటిఫుల్గా, చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. ఇక్కడ మనం చాలా ఫొటోస్ దిగొచ్చు. ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ షూట్స్ అలాంటివి కూడా జరుగుతాయంట. ఇలా ఉంది లొకేషన్ అంతా. అండ్ ఇక్కడ డిఫరెంట్ యానిమల్స్, పెయింటింగ్స్, ఇక్కడ వే ఉంది, చాలా పెద్దగా ఉంది పార్క్ అయితే. అండ్ ఇంకొక వాచ్ టవర్ కనిపిస్తుంది కదా, అక్కడికి కూడా మనం వెళ్ళాలి ఇప్పుడు. సో ఇక్కడ రాక్ పైన టైగర్ పెయింటింగ్, ఇంకా అలా వెళ్తుంటే చాలా రాక్స్ పైన చాలా యానిమల్స్ పెయింటింగ్స్ ఉన్నాయి. రైనోసర్స్, ఎలిఫెంట్ అలా. సో ఇక్కడ మనం ఫిట్నెస్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రెక్కింగ్ కదా. సో ఇలా పైనకి వెళ్తుంటే ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఒక సైడ్ మొత్తం గ్రీనరీగా ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది, ఇంకొక సైడ్ కొంచెం సిటీ కనిపిస్తుంది అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే. ఇక్కడ నుంచి కిందకి చూస్తే అయితే చాలా బాగుంది. ఏదో ప్లేస్ వెళ్ళినట్లే ఉంది, సేమ్ మన హైదరాబాద్ అని అస్సలు అనుకోము. ఒకవేళ మీరు నేచర్ లవర్స్ అయితే, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని ఇష్టపడితే మాత్రం ఈ పార్క్ని డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. అండ్ చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఒక చిన్న లేక్ లాగా కనిపిస్తుంది మనకి. సిటీ మొత్తం ఇలా చిన్నగా మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ వర్షాకాలంలో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం, ఎందుకంటే అంత బాగుంది ఎన్విరాన్మెంట్. ఒక ఫారెస్ట్కి వెళ్ళిన ఫీల్ అనిపిస్తుంది మనకి. అండ్ అక్కడ చూసారు కదా, అక్కడి వరకు కూడా ట్రెక్ చేయొచ్చు. మేము ఇంకెళ్ళలేము అక్కడికి. అండ్ మీరు విజిట్ చేయడానికి ఈ వ్లాగ్ యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ.